ఆఫీస్ ముందు ధర్నా చేయడము ఏంటంటే ఇవాళ ఈడీ ఆఫీస్ దగ్గర మనం ధర్నా చేసిన పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తుంది అంటే హెరాల్డ్ కేసులో ఇవాళ మన రాహుల్ గాంధీని అదే విధంగా సోనియా గాంధీని పేర్లు నమోదు చేసి ఇవాళ కేసులు పెట్టడము ఎంతవరకు సమంజసమని మేము ఇవాళ ఈడీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల నుంచి కూడా గొప్ప ఘనత చరిత్రలోనే నెంబర్ 1 పార్టీగా నిలిచిందంటే కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా రాజీవ్ గాంధీ కూడా దేశానికి ప్రాణాన్ని త్యాగం చేసి 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా ఇవాళ మోడీ గవర్నమెంట్ కి ఒకటే చెప్పదలుచుకున్నాము, ఇవాళ హెరాల్డ్ కేసులో ఎట్లా పేర్లు పెడతారని సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లను ఎట్లా నమోదు చేసిరని చెప్పేసి ఇవాళ మేము తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ తరఫున మేము అడుగుతా ఉన్నాము. ఇవాళ ఈడీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నామంటే ఇవాళ మేమందరం కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసే రీజన్ ఏంటంటే ఇవాళ వీళ్ళందరి పేర్లు మన సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లు ఇలా హెరాల్డ్ కేసులో విరికించడము, ఇలా ఈ స్కామ్ లో వాళ్ళ పేర్లను నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని మోడీ గవర్నమెంట్ కి ఇలా తెలియజేస్తా ఉన్నాము. మోడీ ఎప్పటికైనా నువ్వు వెనక్కి తీసుకోవాలి, ఏదైతే కేసులు నమోదు చేస్తారో అవన్నీ వెనక్కి తీసుకునేదాకా ఈ యొక్క దర్యా కార్యక్రమము ఈడీ ఆఫీసు ముందు ఇలాగే బయట ఇస్తాము. ఈ ధర్నా